project name is Alkaline Water. Health and Cleanliness. My project is Alkaline Water. Alkaline water అంటే మన హ్యూమన్ బాడీకి హెల్త్ అయిన వాటర్ అని. ఆల్కలైన్ వాటర్ అనేది మన హ్యూమన్ బాడీకి సఫిషియెంట్ మినరల్స్ అందిస్తుంది. మన హ్యూమన్ బాడీకి కావాల్సిన మినరల్స్ 100 to 150 అప్రాక్సిమేట్గా 200 వరకు తీసుకున్నా. చూపిస్తూ చెప్పండి, ఏదైనా చూపించాల్సి వచ్చినప్పుడు చూపిస్తూ చెప్పండి. అప్రాక్సిమేట్గా 200 వరకు తీసుకున్నా నో ప్రాబ్లం. అదే కాకుండా ఆల్కలైన్ వాటర్ అనేది మన హ్యూమన్ బాడీకి కరెక్ట్ pH అని కూడా ఇస్తుంది, ఆక్సిడేషన్ జరగకుండా చూసుకుంటుంది. ఇవన్నీ ఏంటి ఒకసారి? ఆల్కలైన్ వాటర్ అనేవి బయట దొరుకుతాయి కానీ చాలా కాస్ట్ ఉంటాయి. ఆల్కలైన్ వాటర్ అనేవి బయట దొరుకుతాయి కానీ చాలా కాస్ట్ ఉంటాయి. నార్మల్ పీపుల్ కొనలేదు కాబట్టి మేము ఈ ప్రిపరేషన్ చేసాము చాలా తక్కువ కాస్ట్లో. ఏంటంటే 2 పాట్స్ తీసుకున్నాము, కింద ఉన్న పాట్లో కాపర్ వైర్ వేసాము. కాపర్ షీట్ ఇప్పుడు ఆ కాపర్ వైర్ వేస్తే చూపించండి. ఓకే, ఇప్పుడు ఆ కాపర్ వేసాము. తర్వాత ఆ పాట్ పైన ఇంకో పాట్ పెట్టి ఆ పైన పెట్టే పాట్కి బాటంలో చిన్న హోల్ పెట్టాలి. ఆ హోల్ పెట్టాక బొగ్గు, ఇటుక రాళ్ళు, సున్నపు రాళ్ళు, పెబల్స్ ఈ 4 యూజ్ చేయాలి. హోల్కి అంటే కింద లేయర్లో పెబల్స్ సెట్ చేయాలి. పెబల్స్ పైన సున్నపు రాళ్ళు సెట్ చేయాలి. సున్నపు రాళ్ళు పైన ఇటుక రాళ్ళు సెట్ చేయాలి. ఇటుక రాళ్ళ పైన బొగ్గు సెట్ చేయాలి. ఇప్పుడు ఇవే ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ఒక చిన్న రివర్ లాంటిది కాబట్టి. ఇప్పుడు బొగ్గు వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు వాటర్లో ఉన్న మైక్రోబియాల్స్ని కిల్ చేస్తుంది. ఆ ఇటుకతో యూజెస్ ఏంటంటే ఇటుక అనేది మట్టితో చేసింది కాబట్టి మినరల్స్ తీసుకుంది. మన బాడీకి ఎంత అయితే అవసరం అవుతాయో అన్ని వరకు డిజాల్వ్ అవుతాయి వాటర్లో. నెక్స్ట్ సున్నపు రాళ్ళు ఏంటంటే కాల్షియం, మన బాడీకి సరిపడా కాల్షియం అందిస్తుంది. పెబల్స్ ఎందుకంటే రివర్ వాటర్లో పెబల్స్ మీద నుంచి వాటర్ పోతున్నప్పుడు కొన్ని మినరల్స్ డిజాల్వ్ అవుతాయి కాబట్టి పెబల్స్ వాడాం. అంటే టోటల్గా ఒక చిన్న రివర్ టైప్ లాంటిది. ఇప్పుడు దీని మీద పోయాల్సిన వాటర్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ పోయేవాడు. ఇప్పుడు మనం మార్కెట్లో మినరల్ వాటర్ అని తీసుకుంటున్న ఫిల్టర్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో మినరల్స్ లేవు కాబట్టి అవి మాత్రమే తీసుకోవాలి. ఇవి ఆ ఫిల్టర్ వాటర్. ఇప్పుడు ఆ ఫిల్టర్ వాటర్ అనేది దీని మీద ఈ వాటర్లో వేయాలి. ఈ వాటర్లో వేసాక ఆ పాట్ నుంచి ఆ 4 లేయర్స్ నుంచి వెళ్తున్నప్పుడు కింద ఒక హోల్ పెట్టాము. ఆ హోల్ నుంచి ఈ బ్లాక్ కింద పెట్టిన పాట్లోకి వస్తాయి. పాట్లోకి వచ్చాక ఆ కాపర్ అనేది నేచురల్ యాంటీబయాటిక్ కాబట్టి నేచురల్ యాంటీబయాటిక్ కాబట్టి ఆ కాపర్ అనేది మైక్రో క్లస్టర్స్ని క్రియేట్ చేస్తుంది. మైక్రో క్లస్టర్స్ని ఫామ్ చేస్తే మైక్రోబియాలజీని కిల్ చేస్తుంది. ఇది ప్రిపరేషన్. ఇప్పుడు ఈ ప్రిపరేషన్లో ఆ వాటర్ వెంటనే ఆల్కలీన్ వాటర్గా మారు. ఒక నైట్ మొత్తం ఉంచాలి, అలానే ఉంచాలి. అంటే ఒక 8 hours వరకు వెయిట్ చేయాలి. అప్పుడు అవి ఆల్కలీన్ వాటర్ అవుతాయి. ఇప్పుడు ఆ ఆల్కలీన్ వాటర్, ట్యాప్ వాటర్, మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్ ఈ 3 టెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టెస్ట్ ఏంటంటే TDS టెస్ట్. TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఈస్ నథింగ్ బట్ మినరల్స్. అంటే ఫస్ట్ టెస్ట్ ఏంటంటే మన ఈ 3 వాటర్స్లో ఏ వాటర్కి అయితే మన హ్యూమన్ బాడీకి సరిపడా మినరల్స్ ఉన్నాయో అది కనుక్కోవడానికి ఫస్ట్ టెస్ట్ TDS టెస్ట్. సో టీడీఎస్ మీటర్ అంటారు సార్. అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్ క్యాలిక్యులేట్ చేసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. దీన్ని ఉపయోగించి మనం డైలీ తాగేటువంటి వాటర్లో ఎన్ని మినరల్స్ ఉన్నాయి అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది RO వాటర్ సార్. అంటే రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి వాటర్. యాక్చువల్గా మన బాడీలో మనం తాగేటువంటి వాటర్లో మినిమం ఉండాల్సినటువంటి మినరల్స్ 100, మ్యాక్సిమం ఉండాల్సినటువంటి మినరల్స్ 150. అంటే 100 నుండి 150 వరకు ఉన్నటువంటి మినరల్స్ ఉన్న వాటర్ని మనం తాగితే మన బాడీకి సఫిషియెంట్ మినరల్స్ అందుతాయి.
100 కంటే తక్కువ ఉన్న మినరల్స్ ఉన్న వాటర్ తాగితే సఫిషియెంట్ మినరల్స్ అందవు. 200 కంటే ఎక్కువ ఉన్న వాటర్ 200 కంటే ఎక్కువ మినరల్స్ ఉన్న వాటర్ తాగితే ఎక్కువ మినరల్స్ అవటం వల్ల అది ఫిల్టర్ చేసేటువంటి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే త్వరగా ప్రెషర్కు గురయ్యి త్వరగా పాడవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది ఆర్ఓ వాటర్, ఇది ట్యాప్ వాటర్ లేదా గ్రౌండ్ వాటర్, ఇదేమో మేము ప్రిపేర్ చేసినటువంటి ఆల్కలీన్ వాటర్. ఇప్పుడు ఈ 3 వాటర్లో మినరల్స్ ఎన్నెన్ని ఉన్నాయో చూద్దాం సార్. ఫస్ట్ ఆర్ఓ వాటర్లో 27 అంటే లెస్ దెన్ 100 కంటే చాలా తక్కువ. అంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్ కంటే చాలా తక్కువ మినరల్స్ వస్తున్నాయి ఆర్ఓ వాటర్ తాగటం వల్ల. నెక్స్ట్ వన్ ట్యాప్ వాటర్ లేదా గ్రౌండ్ వాటర్. మేము ఈ వాటర్ని ఈ స్కూల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ట్యాప్లో నుండి కలెక్ట్ చేశాము. సో 952 సార్. సో యాక్చువల్గా 200 కంటే ఎక్కువ ఉంటేనే మనం తాగకూడదు. అంటే 900 ఉన్నాయి, ఇంకా త్వరగా కిడ్నీలు పాడవమంటే ఎందుకు పడవు. సో కాబట్టి గ్రౌండ్ వాటర్ లేదా ట్యాప్ వాటర్ అంత ఎక్కువ మినరల్స్ ఉన్న వాటర్ తాగడం కూడా హెల్త్కి మంచిది కాదు. మేము ప్రిపేర్ చేసిన వాటర్, ఇందులో మినరల్స్ 147. సో మనం చెప్పుకున్న రేంజ్ 100 నుండి 150. అంటే విత్ ఇన్ ద రేంజ్ మేము ప్రిపేర్ చేసిన వాటర్కి మినరల్స్ ఉన్నది. అంటే చాలా హెల్దీ వాటర్ని మేము చాలా తక్కువ కాస్ట్లో ప్రిపేర్ చేసాము. మేము ప్రిపేర్ చేయడానికి వాడినటువంటి 2 కొండల కాస్టే. మిగిలినవన్నీ మనం రోడ్డు అమ్మటి చాలా చెత్తగా వేస్ట్గా పడింది. బొగ్గు ఫ్రీగానే దొరికింది, సున్నపురాలు ఫ్రీగానే దొరుకుతాయి, ఇటుక బొమ్మలు ఫ్రీగానే దొరుకుతాయి, గులకరాలు ఇవన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. నెక్స్ట్ వన్, మనం తాగే వాటర్ ఆల్కలీన్ అవునా కాదా అంటే బేసిక్ నేచర్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి pH సొల్యూషన్ వాడతారు. దీన్నే కెమిస్ట్రీలో కెమికల్ లాంగ్వేజ్లో యూనివర్సల్ ఇండికేటర్ అంటారు. pH సొల్యూషన్ వేసినప్పుడు బ్లూ కలర్కి మారితే దానికి వీక్ బేసిక్ నేచర్ ఉన్నట్టు, కలర్లెస్ అయితే న్యూట్రల్ నేచర్ ఉన్నట్టు. సో ఇక్కడ బ్లూ కలర్కి మారింది అంటే ఆల్కలీన్ నేచర్ ఉంది. ఇక్కడ కూడా లైట్గా బ్లూ కలర్కి వచ్చింది అంటే దీనికి ఆల్కలీన్ నేచర్ ఉంది. అంటే ఈ వాటర్తో పోలిస్తే pH లెవెల్లో ఇది బెటర్గానే ఉంది. కానీ దీన్ని ఎందుకు తాగకూడదు అన్నా అంటే మినరల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మినరల్స్ పరంగా చూస్తే ఇది నాట్ ప్రిఫరబుల్. ఇది సెకండ్ టెస్ట్ సార్. మూడో టెస్ట్ వచ్చేసరికి ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ టెస్ట్. సో ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ టెస్ట్ను ఉపయోగించి మనము ఏ వాటర్లో అయితే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ టెస్ట్ నెగిటివ్ చూపిస్తుందో అది మనకి హెల్త్కి మంచిది. పాజిటివ్ టెస్ట్ చూపించేది హెల్త్కి మంచిది కాదు. ఎందుకు మంచిది అని అంటున్నానంటే ఏదైనా ఆక్సిడేషన్ ప్రాసెస్ ఒక ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము తుప్పుపట్టడం, రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఆక్సిడేషన్. అంటే ఇప్పుడు రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఏంది, ఇనుము పాడైపోవడం. అదేవిధంగా కాపర్ కోటింగ్ ఆన్ కాపర్, గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్, సో అది కూడా ఆక్సిడేషన్ ప్రాసెస్. టాన్సింగ్ ఆఫ్ సిల్వర్ అంటే తెల్లగా ఉన్నటువంటి వెండి నల్లగా మాడిపోవడం, అది కూడా ఆక్సిడేషన్. అదేవిధంగా ర్యాన్సిడిటీ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ స్పాయిల్ అవ్వడం, అది కూడా ఆక్సిడేషన్. సో ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని చూస్తే మనకి ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది ఒక స్పాయిలేజ్ ప్రాసెస్. అదేవిధంగా మనం తీసుకునే వాటర్ కూడా లోపల ఆక్సిడేషన్ ప్రాసెస్ చేస్తే మన బాడీని ఆక్సిడైజ్ చేసి మన హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి మన బాడీని ఆక్సిడైజ్ చేయకుండా చేసేటువంటి వాటర్ని మనం తీసుకోవాలి. అంటే ఏం చేయాలా, ఓఆర్పి నెగిటివ్ టెస్ట్ ఉన్నటువంటి వాటర్ తీసుకోవాలి. ఓఆర్పి సొల్యూషన్ మేము తయారు చేసిన వాటర్లో వేస్తే పింక్ కలర్ లేదా రెడ్ కలర్ వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, దీనికి ఓఆర్పి నెగిటివ్ టెస్ట్ ఉందని అర్థం అవుతుంది. ఈ రెండింటిలో చూస్తే కలర్లెస్ అంటే ఓఆర్పి పాజిటివ్. అంటే ఈ 2 వాటర్ తాగటం వల్ల మన బాడీలో ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగి బాడీని డ్యామేజ్ చేస్తుంది. ఇది ఆక్సిడేషన్ ప్రాసెస్ జరగకుండా ఆపి మన బాడీని హెల్తీగా ఉంచుతుంది. సో 3 టెస్టుల్లోనూ మినరల్స్ సఫిషియెంట్ మినరల్స్ ఉన్నాయి, మన బాడీకి కావాల్సిన pH ఉన్న వాటర్ ఉంది, అదేవిధంగా మన బాడీలో ఆక్సిడేషన్ జరగకుండా ఆపేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఈ వాటర్ని మనం బయట మార్కెట్లో కొనాలి అంటే ఆ ఎక్విప్మెంట్ బేసిక్ ప్రైస్ 2.5 లక్షలు. కానీ మేము దగ్గర 300 రూపాయలతోటి ఆ 2.5 లక్షల రూపాయలతోటి తయారయ్యేటువంటి వాటర్ని మేము తయారు చేసే ప్రాజెక్ట్ని డిజైన్ చేసాము. విత్ ద హెల్ప్ ఆఫ్ మై స్టూడెంట్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఏపీ మోడల్ స్కూల్, జట్టిపాలెం, 2 థ్యాంక్ యూ.